వచ్చేసి సింపుల్ గెట్ రెడీ విత్ మీ అండ్ మై డాటర్ అన్నమాట. ఇప్పుడు మేము వచ్చేసి డిన్నర్ పార్టీకి వెళ్తున్నామండి. సో నేను మా పాప ఇవాళ వచ్చేసి ట్విన్నింగ్ అవుట్ఫిట్ వేద్దాం అనుకుంటున్నాం. ముందు ఓకే, ఇప్పుడు వచ్చేసి మేము ఈ డ్రెస్ వేసుకుంటున్నామండి. ఈ డ్రెస్ వచ్చేసి మా పాప అన్నప్రాసం అప్పుడు నేను మీషోలో శారీ తీసుకొని అవుట్ఫిట్ కుట్టించుకున్నానండి. అప్పుడు పక్కన మీకు కావాలంటే పిక్ కూడా యాడ్ చేస్తాను. అప్పుడు మా పాపకి చిన్నది, ఇప్పుడైతే కరెక్ట్ గా సరిపోతుంది. సో ఇప్పుడు మేము ఇవి వేసుకొని ఇది కుట్టించుకొని ఆల్మోస్ట్ ఒక 4 years అలా అయిపోతుందండి. ఎందుకు గుర్తొచ్చిందంటే మా పాప ఇందాక బట్టలు తీసుకుంటే పురాతన తవ్వకాలు దొరికినట్టు ఈ డ్రెస్ హలో సింపుల్ గా రెడీ అయిపోతాం మేము. ఫస్ట్ పాప రెడీ చేసేస్తాం, కూర్చోబెట్టేస్తాను. ఏంటది ఎంత వచ్చేస్తుంది? పాపకి అయితే రెడీ చేసేస్తాను. ఇప్పుడు నేను రెడీ అవుతాను. కూర్చోాల ఫిగర్ రెడీ అయిపోతాం. ఫస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్, అగైన్ సన్ స్క్రీన్. ఆల్రెడీ మన షార్ట్ వీడియో చూపించాను కదా, సేమ్ అవి. చాలా తొందరగా రెడీ అవ్వాలండి, అంత ఎక్కువ రెడీ అవ్వడానికి టైం లేదు. నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్ ఒకటే పెడదాం అనుకుంటున్నాను. ఈ స్విస్ బ్యూటీ లైనర్ పెట్టి దాని మధ్యలో లిప్ బామ్ పెట్టాం అనుకోండి. యాక్చువల్ కలర్ వేరు, బట్ రెండు మిక్స్ చేయడం వల్ల అయితే ఈ కలర్ వచ్చిందండి. అంటే సాంగ్ పాడేవా అని? హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేంత టైం అయితే అస్సలే లేదు. ఫైనల్ గా హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అయితే మీషోలో ఒక డ్రెస్ బుక్ చేసుకుంటే దానికి వచ్చింది గైస్. ఇది దీనికి ఇలా పేరప్ చేస్తున్నాను, మ్యాచ్ అయ్యో లేదు తెలీదు. మాకు గాజులు వేసుకొని ఫంక్షన్కి వెళ్తున్నావా? చూపించు, బ్యాంగిల్స్ చూపించు. మ్యాచింగ్ మ్యాచింగ్ కదా, కొంచెం కలర్ డిఫరెంట్ గానీ సేమ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా కదా హనీ. బై బై. So if you like my video, please do like, share and subscribe. Please do subscribe to my mom channel.